రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న పాలకవర్గ పార్టీలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఇల్లందు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య ఆవేదన చెందారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న పాలకవర్గ పార్టీలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఇల్లందు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య ఆవేదన చెందారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 2.5 సంవత్సరాల నుండి అధికారంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆయన ఆవేదన చెందారు. ఎన్నో పోరాటాలకు పేరుగాంచిన కోట సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట పట్టణ సమస్యల వలయంలో ఇరుక్కోవడం బాధాకర విషయమన్నారు. ఫార్మా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విషవాయువులు, సరైన నిర్మాణంలో లేని డ్రైనేజీ, మురుగునీటి సమస్యతో సూర్యాపేట చుట్టూ 10 కిలోమీటర్ల మేర జల కాలుష్యం, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని, తద్వారా విషవాయువులు పీలుస్తున్న ప్రజలు అనేక రకాల శ్వాసచర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి నెలకు సుమారు 35 నుండి 40 కోట్ల ఆదాయం వస్తుండగా ఖర్చులు 25 నుండి 30 కోట్ల వరకు అవుతున్నాయని, ఈ విధంగా నెలకు 10 నుండి 15 కోట్ల ఆదాయం సూర్యాపేట మున్సిపాలిటీకి మిగులుతుండగా సూర్యాపేట అభివృద్ధి ఆమెడ దూరంలో ఎందుకు ఉన్నదో అర్థం కావట్లేదని ఆయన ఆవేదన చెందారు. ఇప్పటికైనా పాలక వర్గాలు కళ్ళు తెరిచి ఆడంబరాలు పక్కకు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. లేని ఎడల రాబోయే రోజుల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ పాదయాత్రలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ ఎల్ భద్రయ్య, డాక్టర్ రంగారెడ్డి పాల్గొని సంఘీభావం తెలియజేసి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కారింగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పీడీఎస్యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పేర్ల నాగయ్య, పార్టీ జిల్లా నాయకులు వాస పల్లయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ గొడ్డలి నర్సయ్య, సయ్యద్ హుస్సేన్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు రేణుక, సహాయ కార్యదర్శి సంతోష్ మత, కోశాధికారి జయమ్మ, అంబంటి భిక్షం, సైదులు పావని, లక్ష్మి, పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్కే గులాం హుస్సేన్, రజక్, పజ్జూరి రేణుక, పాల్వాయి అనసూయ, కట్ట రమేష్, కల్పన తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు
పాదయాత్ర స్టార్ట్ చేయడానికి గల కారణాలు సూర్యాపేటలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, కానీ ఇప్పటి వరకు కూడా సమస్యలు ఎక్కడికి పరిష్కారం కాలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా దుమ్ము ధూళి. మున్సిపాలిటీ పరిధిలో ఇంతవరకు చెత్త తీసేవాళ్ళు లేరు, డ్రైనేజీలు క్లీన్ చేసేవాళ్ళు లేరు. ఈ డ్రైనేజీల కోసం తవ్వకాలు మొదలుపెట్టి సంవత్సరాలు గడుస్తున్నా కూడా అవి పూడ్చిన పరిస్థితులు లేవు. ఇప్పటికీ మన మీడియా వాళ్ళే ఎంతోమంది అందులో పడి దెబ్బలు తగిలించుకొని బెడ్ మీద ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అట్లనే సామాన్య ప్రజలు కూడా ఎంతోమంది యాక్సిడెంట్ల రూపంలో వాళ్ళు యాక్సిడెంట్ల పాలైన పరిస్థితులు చూస్తున్నాం ఈ డ్రైనేజీ వ్యవస్థ తవ్వకాలు మొదలుపెట్టిన తర్వాత. ఇట్లానే ఇంకా సమస్యలు చూస్తుంటే మనం స్లమ్ ఏరియాలకు పోతే వాళ్ళకి సూర్యాపేట పట్టణంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ ఓ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజట. ఆవిర్భవన జరిగి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలనలో తీసుకున్నారు. కానీ సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నీ యాడేసిన గొంగడి ఆడలాగానే అధ్వాన్నమైనటువంటి పరిస్థితులుగా తెలంగాణ ఆవిర్భావ దినం ఒక పక్క జరుగుతున్నది. అదే క్రమంలో మరి నిరసన కార్యక్రమం ఒక పక్క జరుగుతున్నది. మరి తెలంగాణ వస్తే మరి జీవితాలు బాగుపడతాయని మరి సబ్బండ కులాలు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ మరి రోడ్ల మీదకి వచ్చి మరి తెలంగాణ సాధించుకున్నాం. మరి అటువంటి తెలంగాణలో మరి నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు. మరి 1200 మంది విద్యార్థులు ఎవరైతే ఆత్మ బలిదానానికి గురయ్యారో మరి వాళ్ళకు నోటిఫికేషన్ ఏం జరగలేదు. అదే వాళ్ళు రోడ్ల మీద ఈనాటికి కూడా మరి ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు చేసుకోకుండా కూడా మరి అటు దారుణమైన పరిస్థితిలో మరి అటు యువత ఉన్నది. అదేవిధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఏం లేవు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు సూర్యాపేట పరిస్థితి చూస్తే మరి రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఈ సైడ్ డ్రైన్స్ అంతలో 2-3 మీటర్లు దొంగతున్నారు, చిన్న చిన్న పైపులు వేస్తున్నారు. ఆ గుంతల్లో పడి చాలామంది దెబ్బలు తగ్గించుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రోడ్లు వైడనింగ్ కూడా చేయవలసిన పరిస్థితి ఉంది. అది పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇవన్నీ ఎన్నో అవకతవకలు. దీని గురించి ఎవడు పట్టించుకునేట్లేడు. మరి దీని మీద మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ ప్రభుత్వానికి జర మేలుకొల్పి చురకలు అంటియాలని మరి మాస్ లైన్ ఈ కార్యక్రమం తీసుకున్నది. దీనికి మరి